అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా వ్యవహరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల్లాగా ప్రవర్తిస్తున్నారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు గండ్ర హరీష్ రెడ్డి జుమ్ములాల్ ఆరోపించారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గతంలో ఇక్కడ పనిచేసి అవినీతి మరకలతో వెళ్లిన అధికారులకు మళ్లీ అదే స్థానంలో పోస్టింగ్ ఇవ్వడంలో ఎమ్మెల్యే గారి ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కొరకు పనిచేయాలన్నారు. ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చిపోయిన తర్వాత నుండి ఒక రకమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. భూపాలపల్లి పట్టణంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే పేద ప్రజల షెడ్డు కులగొడతారు. అక్కడున్న వెనకాలన్న భూములు అమ్ముకోవడానికి ఈ కులగొట్టింది ఎవరు తెలుసుకొని కులగొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాత్రి వరకు అధికారమైన ఏదైతే అధికారం ఉన్న బలంతో వారిని నానా మాటలు అంటారు. ఇక్కడ ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాజరికం పాలనలో ఉన్నాం మనం. దానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్య అని చెప్పడాన్ని మేము తీవ్రంగా మా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మేము మా పార్టీ తరఫున కార్యక్రమం చేపట్టుంటే ఇప్పటికి ప్రజల్లో ఒక రకమైన మా మీద వెగటు అనేది పుట్టేటువంటి సందర్భం. కానీ అసలు ఎటువంటి నాయకుడిని ఈ యొక్క ప్రజలు ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారనేది పూర్తిగా భూపాలపల్లి పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతా ఉన్నారు. గత 20 నెలల కాలంలో ఏ రకమైన కార్యక్రమాలు భూపాలపల్లి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి, ఏ రకమైన కార్యక్రమాలని వారికి లోకల్లో ఉన్నటువంటి నాయకులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అడిగిన వాళ్ళ మీద దాడులు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు. ఎక్కడైనా ఉన్నదా ఇటువంటి పాలన? ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది మన నియోజకవర్గంలో. ఉంటే ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు. ఇంకో అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు. ఇంకో అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఆ అధికారిని ఆపుతాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు పని చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, నేను చెప్పినట్టు వినకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తాను. అధికారులని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మానసికంగా చనిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు. సిగ్గు చేయడండి ఇది. భూపాలపల్లి పట్టణానికి మేము మొదటి నుండి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం వాళ్ళకి. ఆ రోడ్డు శాంక్షన్ చేయించింది మేమే, మా నాయకుని ద్వారానే శాంక్షన్ చేయించినాం. ఆ రోడ్డు ఎందుకు ఇంతకాలంగా అవుతా ఉన్నది? ఆ రోడ్డు ఎందుకు నువ్వు ఇంత బలవంతంగా నువ్వు రాత్రి వచ్చి ఎందుకు అర్ధరాత్రి పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి వేపియాల్సి వచ్చింది? ఒక్కటే కారణం దానికి. వెనకాల ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఈయనకి పెట్టుబడి, ఏదైతే ఎమ్మెల్యే గారికి ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో కొంతమంది ఆ వెనకాల బిల్డర్ అవతారాలు ఎత్తి బిల్డర్ వ్యవహారాలు చేస్తా ఉన్నారు. అందుకోసమని నా సొంత జాగే ప్రజల కోసం ఇవ్వడానికే నేను అది ఒప్పుకున్నాను. అందుకోసమే నేను హైకోర్టుకు పోకుండా ఆగిన ఇన్ని రోజులు. నాకు పోతే రాదు. అందులో ఒక్కసారి మనం అటువంటి క్రిటికల్ నిర్ణయం తీసుకుంటే అటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అన్న ఆలోచన నాలో ఉన్నది. కాబట్టి నేను ఇన్ని రోజులు ఇక్కడ హైకోర్టుకు పోకుండా స్థానికంగా ఎంతవరకు అది 30 ఫీట్ రాకుండా నేను ఆపాలన్నది మాత్రమే నా ఉద్దేశం. అక్కడ కేవలం ఆయన ఈగోయిజంతో, ఆయనకున్న అత్యుత్సాహంతో ఇది ఇప్పుడు 18 నెలలు ఆపిండు ఆ రోడ్డు. ఆయన్నే అడగండి. ఒక అధికారి ఒక ప్రభుత్వ హయాంలో ఇక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుండబెట్టి నువ్వు ఆ రోజు ఏం చేసినావు, ఆ రోజు మీరు ఇట్లా చేసిళ్ళు, ఆ రోజు ఇట్లా చేసిళ్ళు కాబట్టి ఇట్లా ఇదండి. ఇదా మీరు మాట్లాడాల్సిన పద్ధతి? అధికారులు ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే మీరు అందరూ ఈ భూపాలపల్లి టౌన్లో ఉన్నారు. భూపాలపల్లి పట్టణానికి వచ్చిండ్రు, భూపాలపల్లి నియోజకవర్గానికి వచ్చిండ్రు. ఆ సిస్టమేటిక్గా మీరు పనిచేయాలి. కాబట్టి అధికారులు కూడా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ఉండాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రజల కోసం ఎంత కష్టమైనా ఎక్కడి దాకానైనా మా పార్టీ తరఫున మా నాయకుని ఆధ్వర్యంలో, మా రమణారెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా రమణారెడ్డి సార్ ఆదేశిస్తే మేము ప్రజల కోసం ఎంతవరకైనా పోయి కొట్లాడతామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము.